గుడ్ మార్నింగ్ బావా. అంటూ శ్రావ్యంగా వినిపించిన అమ్మాయి గొంతుకు కళ్ళు తెరిచాడు విశ్వ. ఎదురుగా అందంగా రెడీ అయ్యి కాఫీ కప్తో నిలబడి కనిపించింది తన మరదలు సుష్మ. వెరీ గుడ్ మార్నింగ్ సుషి. అని నవ్వుతూ చెప్పి బెడ్ దిగి కప్ అందుకున్నాడు విశ్వ. ఈరోజు నీ ప్లాన్స్ ఏంటి బావా? అని అడిగింది సుష్మ. రొటీన్, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చూసుకోవాలి. ఎందుకు సడన్గా అడిగావు? హిహిహి, ఊరికే. అంటూ పిచ్చి నవ్వు ఒకటి విసిరేసింది సుష్మ. నాటకాలు ఆడకుండా విషయమేంటో చెప్పు. అంటూ కళ్ళు చిన్నవి చేసి చూశాడతను. నేనేం చేశాను బావా? అంటూ అమాయకంగా కళ్ళు టప్టపా కొట్టింది సుష్మ. పొద్దెక్కితే గాని బెట్టి దిగని నువ్వు ఈరోజు ఇంత త్వరగా లేచి రెడీ అయ్యి ఏకంగా కాఫీ తీసుకొచ్చి మరీ నన్ను నిద్ర లేపావంటే ఖచ్చితంగా ఏదో తింగర పని చేసుంటావు. ఇప్పుడు మీ డాడీ దగ్గర నేను మేనేజ్ చేయాలి, అంతేనా? అని అడిగాడు విశ్వ. అదేంటి బావా అలా మాట్లాడతావు? నీకు నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా? అస్సలు లేదు అని వెంటనే చెప్పాడు విశ్వ. బావా, పేచీగా అరిచింది సుష్మ. కాకిలా అరవకుండా మేటర్కి రా. నువ్వు చెప్తే బాగుంటుంది. నేను తెలుసుకుంటే వీపు విమానం మోత మోగుతుంది. అంటూ సీరియస్గా చూశాడతను. నిజంగా నేనేం చేయలేదు బావా. ఈరోజు సాయంత్రం నా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఉంది అని సుష్మ చెప్పగానే ఆమె వైపు కొట్టేలా చూశాడు విశ్వ. నీకెన్నిసార్లు చెప్పాను నీ ఫ్రెండ్ సర్కిల్ బాగోలేదు, వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. అని సీరియస్గా అన్నాడు విశ్వ. నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళు కాదు బావా. వాళ్ళు నాతో చాలా బాగా ఉంటారు. ఈ ఒక్క సంవత్సరం అయితే నా బీటెక్ అయిపోతుంది కదా. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. నా చదువు అయ్యాక మనిద్దరికీ పెళ్లి చేసేయాలని మమ్మీ డాడీ అత్త అనుకుంటున్నారు. నేను ఎంజాయ్ చేసేది ఇప్పుడే కదా. ప్లీజ్ బావా, ఒప్పుకో. అంటూ అతను చేతిని చుట్టుకొని గడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేసింది సుష్మ. ఆమె చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉందని, కాబట్టి పోనీలే అనుకుని ఒప్పుకున్నారు విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ బావా. నాకు తెలుసు నువ్వు చాలా మంచోడివి అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది సుష్మ. ఇంతకీ పార్టీ ఎక్కడా? అని నార్మల్గా అడిగాడు అతను. అమ్మో, పబ్బులో అని చెప్తే బావ నన్ను పరిగెత్తించి కొట్టడమే కాకుండా వంగతీసి గుద్దుతాడు అని మనసులో భయంగా అనుకుని రెస్టారెంట్లో అని అబద్ధం చెప్పేసింది సుష్మ. సరేలే, నేను మామయ్యతో చెప్తాను. 10లోగా ఇంట్లో ఉండాలి అని సీరియస్గా వార్న్ చేశాడు అతను. అలాగే బావా. అని తలకాయని గుండ్రంగా ఊపి అలాగే చూస్తుంటే తన వాలెట్లో నుండి 20,000 తీసి ఆమె చేతిలో పెట్టాడు విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ బావా. అంటూ ఆ డబ్బులు తీసుకుని ఎగిరి గంతేసి విశ్వని గట్టిగా హక్ చేసుకుని వదిలి చెంగున పరిగెత్తింది సుష్మ. రాక్షసి ఇంకా చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తుంది. రేపు దీనితో నా పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటే మమ్మల్ని చూసే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోరు. బట్ ఇట్స్ ఓకే. ఇది ఇలా ఉండటమే నాకు నచ్చింది. నా భార్య నాకు నచ్చినట్టు ఉంటే సరిపోతుంది కదా. అంటూ తనలో తనే నవ్వుకొని రెడీ అయిపోయాక కిందకి వచ్చాడు విశ్వ. గుడ్ మార్నింగ్ అమ్మా. అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర తన కోసం టిఫిన్ సర్దుతూ కనిపించిన తల్లి రాజేశ్వరిని విష్ చేశాడు అతను. గుడ్ మార్నింగ్ నానా, త్వరగా రా. ఈరోజు నీకోసం స్వయంగా నేనే నీకు ఇష్టమైన టిఫిన్ కుక్ చేశాను అని చెప్పింది రాజేశ్వరి. ఈ రాక్షసి ఎక్కడా కనిపించట్లేదేంటి? అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు విశ్వ. ఇంకెక్కడుంది, అది నీకోసమే వచ్చింది. నీతో మాట్లాడింది వెళ్ళిపోయింది. ఇంతకీ ఎందుకు వచ్చిందిరా? అని అడిగింది రాజేశ్వరిదేవి. సాయంత్రం తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందంట. మామయ్యని మేనేజ్ చేయమని అడగడానికి వచ్చింది. రాను రాను దీని అల్లరి అదుపు లేకుండా పోతుంది. పోనీలే అమ్మా, చిన్నపిల్లే కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తుందిలే. ఇందుకు కదూ అదంత అల్లరిగా తయారవుతుంది. కాబోయే మొగుడివి నువ్వే కారం చేస్తే అదిక ఇంట్లో ఎవరి మాట వింటుంది? ముందు ఆ కోటింగ్ నీకు పడాలి అని కాస్త సీరియస్గా అంది రాజేశ్వరి. అవునాంటీ, ఇదే విషయం నేను వీడికి రోజు చెబుతూనే ఉన్నాను. వీడు నా మాట వింటాడా పెడతాడా అంటూ అప్పుడే లోపలికి వచ్చాడు విశ్వ ఫ్రెండ్ పవన్. పొద్దున్నే నా మరదల మీద పడిందరా నీ కన్ను? ఎందుకు వచ్చావురా అని సీరియస్గా అడిగాడు విశ్వ. చూసారా ఆంటీ, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరైనా ఎందుకు వచ్చావా అని అడుగుతారా? అయినా నేను వీడి కోసం రాలేదు. మీ చేతి వంట మిస్ అయ్యి తినాలనిపించి వచ్చాను అని చొరవగా తనే టిఫిన్ వడ్డించుకొని తినడం మొదలుపెట్టాడు పవన్. మెక్కడానికి వచ్చిన వాడివి మెక్కేసిపో. ఇంకోసారి సుష్మా విషయంలో చాడీలు చెబితే
తిన్నది అరిగే వరకు కొడతాను అని అన్నాడు విశ్వ. అబ్బో ఆ పొట్టి పిల్ల అతిలోక సుందరి, వీడేమో జగదేక వీరుడు. అని వెటకారంగా అన్నాడు పవన్. ఏంట్రా ఎప్పుడు చూసినా సుష్మని మన మధ్యలోకి తీసుకొస్తావు? దానితో ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? అంటూ అనుమానంగా చూశాడు విశ్వ. అవును, ప్రాబ్లమే. ఆ అమ్మాయి వల్లే కదా నువ్వు నాతో ఉండకుండా నీ టైం అంతా తనతోనే గడుపుతున్నావు. అందుకే నాకు తను నచ్చదు అని మొహం గుంటగా పెట్టుకుని అన్నాడు. నీ ఫేస్ లవర్కి ఫ్రెండ్కి కంపారిజన్ ఏంట్రా? నా మనసులో మీ ఇద్దరికి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎవరి ప్లేస్ వాళ్ళదే అని మనస్ఫూర్తిగా చెప్పాడు విశ్వ. ఆ మాటలకు పవన్ నవ్వితే రాజేశ్వరి ఇద్దరిని సంతోషంగా చూసింది. భగవంతుడా, చిన్నతనంలోనే నా కొడుక్కి తండ్రిని, నాకు భర్తని దూరం చేశావు. నా భర్త ఆఫీస్ని చూసుకుంటూ నా కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచాను. ఎంత ఆస్తి ఉన్నా వాడికి తండ్రి లేడన్న లోటును మాత్రం నేను తీర్చలేకపోయాను. వాడి ఆస్తి మీద కన్నేసి ట్రాప్ చేయాలనుకున్న వాళ్లే గాని ప్రేమ పంచే వాళ్ళు అరుదు. నా విశ్వ మనసుకి దగ్గరగా ఉండేదంటూ నా మేనకోడలు సుష్మా మాత్రమే. వాడి చిన్ననాటి ఫ్రెండ్ పవన్ మాత్రమే. వాడికి కొత్త బంధాలు ఇవ్వకపోయినా పర్వాలేదు గాని ఉన్న వాళ్ళను మాత్రం దూరం చెయ్యకు అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది రాజేశ్వరి. టిఫిన్ చేయడం అయిపోయాక విశ్వ పవన్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు. వర్క్లో లీనమైన విశ్వ లంచ్ కూడా స్కిప్ చేసి వరుసగా మీటింగ్కి అటెండ్ అవుతూనే ఉన్నాడు. సాయంత్రం తన మేనమామ భూషణ్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేశాడు విశ్వ. హలో విశ్వ, సుష్మా ఇంకా ఇంటికి రాలేదు. నీ దగ్గరే ఉందా? అప్పుడు గానీ గుర్తు రాలేదు అతనికి ఆమె పార్టీకి వెళ్తానని చెప్పిన విషయం. నా దగ్గర లేదు మామయ్య, కానీ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని అక్కడికి వెళ్తానని చెప్పింది. బర్త్డే పార్టీనా? మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినా నువ్వు పర్మిషన్ ఇచ్చావా అని ఆశ్చర్యంగా అడిగాడు భూషణ్. అవును మామయ్య, వెళ్తానంది, వెళ్ళమన్నాను. దాని ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసిన వారే. మీరేం టెన్షన్ పడకండి, త్వరగానే ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు విశ్వ. మేనల్లుడి మీద అపారమైన నమ్మకంతో పాటు చిన్నవాడే అయినా గౌరవంగా కూడా ఉండటంతో తిరిగి గట్టిగా ఏమీ అనలేకపోయాడు భూషణ్. అలాగే విశ్వ, ఎంతైనా మీరిద్దరు కాబోయే మొగుడు పెళ్ళాలు. నీ పర్మిషన్ తీసుకున్నాక నేనెందుకు అడ్డు చెప్తాలే అని నవ్వి కాల్ కట్ చేశాడు భూషణ్. మొగుడు పెళ్ళాలు అన్న మాటకి నవ్వుకొని తన పనిలో నిమగ్నమయ్యాడు విశ్వ. అదే సమయంలో సుష్మ తన ఫ్రెండ్స్తో పబ్లో చాలా ఎంజాయ్ చేస్తూ లోకాన్నే మర్చిపోయింది. నైట్ వరకు అలాగే లైట్గా డ్రింక్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూనే ఉంది సుష్మ. సరిగ్గా 10 గంటలకు ఆమెకి కాల్ చేశాడు విశ్వ. జీన్స్ పాకెట్లో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో తీసి చూసుకొని బావా అన్న పేరుకి దెబ్బకు ఉలిక్కిపడి బయటికి వచ్చి కాల్ లిఫ్ట్ చేసిందామె. ఏయ్, నిన్ను 10 గంటలకల్లా ఇంట్లో ఉండాలని చెప్పానా? ఇంకా ఎక్కడ తిరుగుతున్నావే అని సీరియస్గా అడిగాడు విశ్వ. ఇప్పుడే బయలుదేరుతున్నాను బావా అని కొంచెం కంగారుగా చెప్పింది సుష్మ. నీకు నేనంటే భయం లేకుండా పోతుంది. ముందు లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఈ టైంలో నీకెందుకు బావా అంత శ్రమ? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను కదా, ఇంకో అరగంటలో ఇంట్లో ఉంటాను. వెళ్ళగానే నీకు మెసేజ్ చేస్తాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసేసింది. విశ్వ ఎక్కడ తన లొకేషన్ ట్రేస్ చేసి వచ్చేస్తాడో అని భయంతో ఫ్రెండ్స్తో కూడా వెళ్తున్నట్టు చెప్పకుండా క్యాబ్ బుక్ చేసుకొని నేరుగా ఇంటికి చేరగానే విశ్వకు మెసేజ్ చేసి పడుకుంది సుష్మ. దీనికి ఈ మాత్రం భయం లేకపోతే గారాబంతో నిజంగానే అల్లరి దెయ్యంలా మారిపోతుంది అని నవ్వుకొని తను కూడా నిద్రపోయాడు విశ్వ. నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్తో నిద్రలేవని సుష్మ ఎన్నిసార్లు కాల్ చేసినా పిక్ చేయకపోతుంటే వెంటనే ఆమె ఇంటికి బయలుదేరాడు విశ్వ. మామయ్య, సుషి ఎక్కడా? నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని ఇంట్లోకి వెళుతూనే అడిగాడు అతను. ఇంకా కిందికి రాలేదు విశ్వ, నిద్రపోతున్నట్టుంది. ఈరోజు ఎలాగో కాలేజీ లేదు కదా అని నేను కూడా డిస్టర్బ్ చేయలేదు అంటూ కిచెన్లో నుండి బయటికి వచ్చింది నీరజ. కాలేజ్ లేకపోతే మాత్రం ఇంతసేపు మొద్దులా నిద్రపోనిస్తారా అంటూ నేరుగా స్టెప్స్ ఎక్కి సుష్మ గదిలోకి వెళ్ళాడు విశ్వ. బెడ్ మీద బోర్లా పడి నిద్రపోతూ కనిపించింది సుష్మ. అరిచి తిట్టి నిద్ర లేపి ఫ్రెష్ అవ్వమని వాష్రూంలోకి తోసేసి బాల్కనీలో నిలబడ్డ విశ్వని పావుగంట వెయిట్ చేయించిన తరువాత స్నానం చేసి బయటికి వచ్చి పక్కన నిలబడింది సుష్మ. నీకు నా మీద భలే కుళ్ళు బావా.
నేను హ్యాపీగా నిద్రపోతే నువ్వు చూడలేవు. అంటూ చిరుకోపంగా చూసింది సుష్మ. టైం 11 అవుతుంటే పందిలా పడుకున్నదే కాక రివర్స్లో నన్నే అంటావా? అంటూ తల మీద ముట్టికాయ వేశాడు విశ్వ. సర్లే గాని ఈరోజు నీకు కూడా ఆఫీస్ లేదు కదా, మనం సరదాగా బయటికి వెళ్దామా? అని ఆశగా అడిగిందామె. ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ రోజంతా ఇంట్లోనే ఉండి మీ అందరితో టైం స్పెండ్ చేయాలని వచ్చాను. ఇంకా సేపట్లో అమ్మ కూడా వస్తుంది అని చెప్పాడు విశ్వ. మనం డైలీ కలుస్తూనే ఉంటాం కదా బావా, కొత్తగా ఏంటి టైం స్పెండ్ చేయడం? అని అయోమయంగా అడిగింది సుష్మ. ఎందుకంటే నేను రేపు లండన్ వెళ్తున్నాను. రావడానికి 3 నెలలు టైం పడుతుంది. అదేంటి బావా ఇంత సడన్ గా చెప్తున్నావు? ఎప్పుడు వెళ్ళినా 15 రోజుల్లో వచ్చేస్తావు కదా, ఈసారేంటి 3 నెలలు అంటున్నావు? అని బెంగగా అతని చేయి పట్టుకుని అడిగింది సుష్మ. అక్కడి బ్రాంచ్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలిసిందే. అదంతా క్లియర్ చేసుకుని రావడానికి ఈ మాత్రం టైం పడుతుంది అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టాడు విశ్వ. ఏమో బావా, నువ్వు వెళ్ళడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఇన్ని రోజులు నిన్ను చూడకుండా నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు అని ఏడుపు మొహంతో చెప్పింది సుష్మ. ఇదిగో ఇలా ఏడుస్తావనే నేను ముందు చెప్పలేదు. 3 నెలలు ఎంతలో గడుస్తాయి, అలా కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి అని మాటలు చెబుతూ ఆమెను కూల్ చేస్తూ ఉండగానే రాజేశ్వరి కూడా వచ్చింది. ఆ రోజంతా ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ మరుసటి రోజు అందరినీ జాగ్రత్తగా చూసుకోమని పవన్కి మరీ చెప్పి లండన్కి స్టార్ట్ అయ్యాడు. ఏడుపు మొహంతో సాగనంపింది సుష్మ. విశ్వ చెప్పినంత సింపుల్గా 3 నెలలు గడవలేదు. ఒకవైపు ఆఫీసులో హెడ్ఏక్ వర్క్తో మేనేజ్ చేసుకుంటూ, మరోవైపు మరదలని మిస్ అవుతూ కాలాన్ని వెళ్లదీసి 3.5 నెలల తరువాత ఇండియాలో అడుగుపెట్టాడు. రావడమే తల్లి కన్నా ముందు సుష్మని చూడాలనిపించి నేరుగా ఆమె ఇంటికి వెళ్ళిన అతనికి గుమ్మంలో ఉండగానే ఎదురుగా కనిపించిన దృశ్యం కొన్ని క్షణాల పాటు అతని కాలాన్ని స్తంభించేలా చేసింది. గుమ్మానికి ఎదురుగా సుష్మా పవన్ల పెళ్లి ఫోటో గోడకి వేలాడదీసి కనిపించింది. కొంత సమయం వరకు తను చూస్తున్నది నిజమో కాదో కూడా అర్థం అవ్వలేదు విశ్వకి. అక్కడే నిలబడిపోయావేంటి విశ్వ, లోపలికి రా అంటూ కాస్త తడబాటుగానే పిలిచింది నీరజ. అత్తయ్య, ఈ ఫోటో ఏంటి? సుషి నన్ను ఆట పట్టించడానికి ఇంత చెత్త ప్లాన్ వేసిందా? ఎక్కడుందది? అని చాలా కోపంగా అరిచాడు. ప్లాన్ కాదు విశ్వ అంది నీరజ. అంటే? అని కళ్ళు చిన్నవి చేసి చూశాడు అతను. సుష్మా పవన్లకి నిజంగానే పెళ్లి జరిగిపోయింది అని చాలా చిన్నగా చెప్పింది నీరజ. ఆ మాట వినగానే మనసులో ఏదో మూలన మిగులున్న ఆశ ఆవిరైపోయి అతని కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. ఏంటత్తా నువ్వు చెప్పేది? అది నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అని గొంతుని చాలా కష్టంగా పెగిలించి అడిగాడు విశ్వ. చేసుకుంటే తప్పేంటి అని మెట్లు దిగుతూ వచ్చి అడిగాడు భూషణ్. మామయ్య అని ఆశ్చర్యంగా పలికాడు విశ్వ. మేనమామ మాత్రమే విశ్వ అని కొంచెం గట్టిగా అన్నాడు భూషణ్. ఎందుకు చేశారు ఇలా అంటూ వాళ్ళిద్దరి బిహేవియర్ నెగిటివ్ వైబ్స్ కలిగిస్తుంటే అడిగాడు అతను. నా కూతురికి నీకంటే మంచి సంబంధం వచ్చింది, చేసేశాను. ఇందులో తప్పేముంది అని చాలా క్యాజువల్గా అడిగాడు భూషణ్. తప్పున్నారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఆ పెళ్లికి మీకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఇప్పుడు ఇంత పని చేస్తారా? అంటూ ఒక్కసారిగా చాలా కోపంగా అరిచాడు విశ్వ. అప్పుడు నా కూతురికి నువ్వే బెస్ట్ అనుకున్నాం. తరువాత నీకంటే మంచి అబ్బాయి దొరికాడు. ఎవరైనా ది బెస్ట్నే కోరుకుంటారు కదా అని అన్నాడు భూషణ్. షటప్! అసలు ఇంత పని చేయడానికి మీకు మనసెలా వచ్చింది? నాకేం తక్కువ? అని అంతే కోపంగా అన్నాడు. ఆస్తి తక్కువ అని భూషణ్ చెప్పగానే ఆశ్చర్యంగా చూశాడు విశ్వ. ఎస్, పవన్తో పోల్చుకుంటే నీకు ఆస్తి తక్కువ అని మళ్ళీ చెప్పాడు. ఆస్తి కోసం బలవంతంగా సుషీకి వాడితో పెళ్లి చేసేశారా? అది నన్ను ప్రేమించింది మామా. మీరెలా తన మనసుని విరిచేస్తే జీవితాంతం ఏడుస్తూ బ్రతకాలని మీకు తెలియదా? ఇష్టం లేని వ్యక్తితో బలవంతంగా కాపురం చేయలేక ఏదో ఒక రోజు అది సూసైడ్ చేసుకుని చేస్తే మీరు చెప్పే ఆ ఆస్తి దాన్ని బ్రతికిస్తుందా? అని చాలా బాధగా అడిగాడు విశ్వ. నా కూతురి కోసం నువ్వేమంత బాధపడాల్సిన అవసరం లేదు. సుష్మ అంగీకారంతోనే పెళ్లి జరిగింది అని చెప్పాడు భూషణ్. నో అని ఆ మాటలు నమ్మలేక గట్టిగా అరిచాడు విశ్వ. తను చెప్పింది నిజం అన్నట్టుగా అతని కళ్ళలోకి సూటిగా చూశాడు భూషణ్. నువ్వే ఆలోచించు విశ్వ.
నిజంగానే నేను తనకి ఇష్టం లేని పెళ్లి చేసుంటే సుష్మా నీతో చెప్పకుండా ఉంటుందా? ఆ ప్రశ్నకి ఆలోచనలో పడ్డాడు విశ్వ. గత 3 నెలలుగా సుష్మాలో మార్పు వచ్చింది, కానీ తనతో టచ్లోనే ఉంది. బహుశా తను ఇండియా రావడం లేట్ అవుతున్నందుకు ఆమె బాధపడి అలిగిందని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది అతనికి అసలేం జరిగి ఉంటుందో. నీకు ఇంకో హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ చెప్పనా? నీ బెస్ట్ ఫ్రెండ్నే స్వయంగా నా ఇంటికి వచ్చి సుష్మని పెళ్లి చేసుకుంటానని అడిగాడు. మొదట నేను నో అన్నాను, కానీ అతను సుష్మని చాలా ఏళ్ళుగా ప్రేమిస్తున్నాడంట. పైగా రూపాయి కట్నం వద్దని, కావాలంటే రివర్స్లో తనే సగం ఆస్తిని సుష్మా పేరు మీద రాస్తానని మాట ఇచ్చాడు. అందుకు అతని పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. మొదట సుష్మా ఒప్పుకోలేదు, కానీ 2 రోజుల్లోనే రియలైజ్ అయ్యి ఒప్పుకుంది. ఈ విషయం తెలిసి మీ అమ్మ కూడా నీలాగే చిందులు తొక్కి తర్వాత ఏమీ చేయలేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతే మేము సంతోషిస్తాం అని అన్నాడు భూషణ్. ఆ మాటలను తన బ్రెయిన్ హార్ట్ రెండూ యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టిందేమో. కొంతసేపటి వరకు ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడిన విశ్వ కాసేపటికి తేరుకున్నాడు. నో, మీరన్నీ అబద్ధాలు చెప్తున్నారు. నా సుషి ఎప్పటికీ ఇలా చేయదు. తనకి నేనంటే ప్రాణం. నేను తప్ప మరో లోకం తెలియదు. అది అమాయకురాలని మీరే ఏవేవో మాటలు చెప్పి మోసం చేస్తుంటారు. సుషి ఖచ్చితంగా మరొకరితో సంతోషంగా ఉండలేదు. నేను తనని తిరిగి నా దగ్గరికి తెచ్చేసుకుంటాను. అది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను చాలా సంతోషంగా ఉంది. నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టుకు విశ్వ అని చాలా కోపంగా అరిచాడు భూషణ్. మామయ్య అని అంతకంటే కోపంగా అరిచి మండే కళ్ళతో చూశాడు విశ్వ. ఇవి చూసిన తర్వాత కూడా నీ భ్రమ నిజమే అనుకుంటే నీకు నచ్చినట్టు చేసుకో, నేను ఆపను అంటూ తన ఫోన్లో ఉన్న సుష్మా ఫోన్లో ఫొటోస్ చూపించాడు భూషణ్. ఎంగేజ్మెంట్ మొదలు హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి వరకు అన్ని ఫంక్షన్స్లోనూ సుష్మా పవన్ల మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. వాళ్ళ మొహంలోని నవ్వే చెబుతుంది ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో అని. సుష్మా ఎక్కడుంది మావయ్య అని అడుగుతున్న విశ్వ గొంతులో ఈసారి చాలా చిన్నబోయింది. బహుశా నిజాన్ని గ్రహించాడేమో అతను. హనీమూన్కి వెళ్ళారు, మనాలి అని ఒకలాంటి గర్వంతో చెప్పాడతను. నిస్సారమైన కళ్ళతో అతని వైపు చూసి ఇంక తను ఫైట్ చేయడానికి అవకాశమో అవసరమో లేదని అర్థమవుతుంటే వెనుతిరిగాడు విశ్వ. అదే ఇంట్లో తను లండన్ వెళ్ళడానికి ముందు రోజు సుష్మా పవన్తో పాటు భూషణ్, నీరజ, రాజేశ్వరిల మధ్య ఎంత సంతోషంగా గడిపాడో గుర్తొస్తుంటే అతని కళ్ళల్లో నిండుకున్న కన్నీటి బొట్టు గుమ్మం మీద పడుతుండగా గడప దాటి వచ్చేశాడు భారమైన మనసుతో. సోఫాలో దిగులుగా కూర్చొని తన కొడుకు గురించే భారంగా ఆలోచిస్తున్న రాజేశ్వరి అడుగుల శబ్దానికి గుమ్మం వైపు తల తిప్పి చూసింది. మొహంతో పాటు కళ్ళల్లో కూడా బాధను నింపుకొని ఇంట్లోకి వస్తున్న విశ్వ కనిపించగానే ఆమెకు అర్థమైపోయింది అతనికి అన్ని విషయాలు తెలిసిపోయాయని. అతను ఎంత బాధపడుతూ ఉంటాడో తెలిసినా దగ్గరికి వెళ్ళడమో మాట్లాడడమో చేయలేకపోయిందామె. అలాగే మౌనంగా వచ్చే సోఫా పక్కన కిందే కూర్చొని తల్లి ఒడిలో తలపెట్టుకున్నాడు విశ్వ. అతన్ని అంత దీనంగా ఎప్పుడు చూడని రాజేశ్వరి మనసు కదిలిపోయిందేమో. కన్నీళ్లు పెట్టుకుంటూ విశ్వ తల మీద చేయి వేసింది. దానికి నన్ను మోసం చేయాలని ఎలా అనిపించిందమ్మా అని చిన్న గొంతుతో అడిగాడు విశ్వ. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారని నమ్మడం మన మూర్ఖత్వం నానా అని బాధగా అంది రాజేశ్వరి. నన్ను నిజంగానే ప్రేమిస్తుందని అనుకున్నానమ్మా. చిన్నప్పటి నుండి బావా బావా అంటూ నా చేయి పట్టుకొని నా చుట్టూనే తిరుగుతుంటే నేను తప్ప తనకి మరో లోకమే లేదనుకున్నాను. ఇలా ఒక్క అవకాశం రాగానే వదిలేసి వెళ్ళిపోతుందని అనుకోలేదు అని బ్రేకింగ్ వాయిస్తో అన్నాడు అతను. నేను కూడా నమ్మలేకపోయాను విశ్వ, కానీ కళ్ళతో చూశాక నమ్మక తప్పలేదు. పవన్, వాడిని నా ఫ్రెండ్ కాదు తమ్ముడు అనుకున్నాను. కలిసిన ప్రతిసారి సుష్మా గురించి అడుగుతుంటే మా మధ్యలో సుషి ఉండటం జలస్గా ఫీల్ అవుతున్నాను అనుకున్నాను. నాతోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తాడని ఊహించలేదు. ఎందుకమ్మా, నేనేం తప్పు చేశాను? ఎవరికేం అన్యాయం చేశాను? స్వచ్ఛమైన నా ప్రేమనే కదా పంచాను. చిన్నప్పుడే నాన్న వదిలేశాడు. ప్రాణంగా ప్రేమించి ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అనుకున్న సుష్మా వదిలేసి వెళ్ళిపోయింది. స్నేహితుడు అని నమ్మిన పవన్ మోసం చేశాడు. ఎందుకు? నాకే ఎందుకమ్మా ఇలా జరగాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న కొడుకుని చూడలేక మరింత బాధపడిపోయింది రాజేశ్వరి.
చాలాసేపటి వరకు ఇద్దరు మౌనంగా బాధపడసాగాక ఏదో నిర్ణయానికి వచ్చినట్టు డీప్ బ్రీత్ తీసుకుని వదిలాడు విశ్వ. వద్దమ్మా, మనల్ని వద్దనుకున్న వాళ్ళు మనకు కూడా అక్కర్లేదు. ఒప్పుకుంటాను, నేను సుష్మని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ దాని అర్థం తను నన్ను మోసం చేసినా అంతే ప్రేమిస్తానని కాదు. నా ప్రేమను కాకుండా నా వెనుకున్న ఆస్తిని చూసిన దానికోసం నేను నా విలువైన సమయాన్ని, నా కన్నీళ్లను వృధా చేసుకోవాలి అనుకోవట్లేదు. అమ్మాయిలంతా ఇంతేనేమో కదమ్మా, స్వచ్ఛమైన ప్రేమను వదిలేసి డబ్బు కోసం వెంపల్లాడుతున్నారు. ఐ హేట్ గర్ల్స్ అని చాలా కోపంగా అరిచి మరింతగా తల్లి ఒడిలో ఒదిగిపోయాడు. ఆ రోజు వారి జీవితాల్లో రెండోసారి చేదు గడియలు గడిచినట్టు తెల్లవాళ్ళు అలానే కూర్చొని బాధపడుతూనే ఉన్నారు తల్లి కొడుకులు. రోజులు చాలా భారంగా దొర్లుతున్నాయి. రోజురోజుటికి బాధలో కూరుకుపోతున్న విశ్వ ఆఫీస్కి వెళ్ళి ఎప్పటిలాగానే బిజినెస్ చూసుకుంటున్నాడు. కానీ ఇంతకు ముందు మీద చాలా సీరియస్గా, మరింత గంభీరంగా ఉంటున్నాడు. అతను కోపంలోనో బాధలోనో అమ్మాయిలను హేట్ చేయడం లేదని, అమ్మాయిలందరినీ సుష్మా లాంటి మోసగత్తెలే అని బలంగా నమ్ముతున్నాడని అర్థం చేసుకోవడానికి రాజేశ్వరికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆఫీస్ తప్ప మరో ప్రపంచం లేదన్నట్టు పూర్తిగా పని రాక్షసుడులా మారిపోయాడు. అతని భవిష్యత్తు ఏమవుతుందో అనే బెంగ పెట్టుకుని ప్రశాంతత కోసం గుడికి వెళ్ళింది రాజేశ్వరి. విశ్వ పేరు మీద అర్చన చేయించాక హారతి తీసుకుని ఓ స్తంభం దగ్గర దిగులుగా కూర్చున్న ఆమె దగ్గరికి వచ్చాడు బాగా పరిచయం ఉన్న పూజారి. అమ్మా రాజేశ్వరి గారు, మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్నాను. ఎప్పుడూ సంతోషంగా వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్ళేవారు. కానీ ఈ మధ్య చాలా దిగులుగా కనిపిస్తున్నారు. ఏదైనా సమస్య అని అభిమానంతో అడిగాడు పూజారి. అయిన వాళ్లే వెన్నెపోటు పొడిచి మోసం చేశారు పూజారి గారు అంటూ జరిగిందంతా సూచాయిగా చెప్పింది రాజేశ్వరి. ఇప్పుడు విశ్వబాబు ఎలా ఉన్నాడమ్మా అని కాస్త బాధగా సానుభూతిగా అడిగాడు పూజారి. ఈ లోకంతో సంబంధం లేనట్టుగా చాలా ఒంటరిగా ఉంటున్నాడు. వాడేమైపోతాడో అనే భయం మొదలైంది. నాకంటూ ఉన్నది నా కొడుకు మాత్రమే కదా పూజారి గారు. వాడికి ఏమైనా అయితే నేను బ్రతకలేను అని కన్నీళ్లు పెట్టుకుంది రాజేశ్వరి. బాధపడకండమ్మా, విశ్వబాబు మనసు చాలా మంచిది. వాళ్ళ నాన్నగారిలాగే తను కూడా ఎంతమంది పేదలకు సహాయం చేస్తూ ఉంటాడు. నిత్యం అన్నదానాలు చేయిస్తాడు. అంత మంచి అబ్బాయికి ఇలా జరగడం బాధాకరం. అయినప్పటికీ అలాంటి మోసపూరిత మనుషులు అసలు రంగు ఇప్పటికైనా బయటపడిందని సంతోషించాలి. అబ్బాయిని అలాగే వదిలేయకుండా ఓ చక్కని అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. ఈ సమయంలో బాబుకి తోడు అవసరం. అమ్మాయి మంచి మనసుతో అతన్ని ప్రేమిస్తే తన ఒంటరితనం బాధ నుండి త్వరగా కోలుకుంటాడు అని చెప్పాడు పూజారి. అసలు అమ్మాయిలంటేనే నచ్చట్లేదు. పెళ్లి చేసుకోమని అడిగితే నా మాట వింటాడనే అనుకుంటున్నారా మీరు అని విరక్తిగా అడిగింది రాజేశ్వరి. ఖచ్చితంగా వినడు. కానీ వింటేనే తన జీవితం ఇంతకు ముందులా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా మీరే ఒప్పించాలి అని చెప్పాడు పూజారి. అలాగే పూజారి గారు, నేను ఎలాగోలా వాడిని ఒప్పిస్తాను. నా కొడుక్కి సరిపోయే మంచి గుణాలున్న అమ్మాయిని మీరే వెతికి పెట్టండి. ఆస్తి అంతస్తులు మాకు అవసరం లేదు. అమ్మాయి మనసు మంచిదైతే చాలు అని చెప్పి ఇంటికి బయలుదేరింది రాజేశ్వరి. అదే సమయంలో టీవీలో కార్టూన్ చూస్తూ భోజనం చేస్తూనే నవ్వుతున్న భూమి తల మీద గట్టిగా మొట్టింది ఆమె తల్లి రజని. భూమి ఎవరు? రాజేశ్వరి చెప్తే విశ్వ పెళ్లికి ఒప్పుకుంటాడా? తర్వాతి ఎపిసోడ్లో చూసేద్దాం.